హాయ్ గైస్, వెల్కమ్ టు మినీ డ్రామా లవ్ ఆర్జే. దిస్ ఇస్ జే. మీరు నాలాగే బిఎల్ ఫ్యానా? అయితే మినీ డ్రామా లవ్ ఆర్జేతో పాటు డ్రామా లవ్ ఆర్జేని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. టుగెదర్ పార్ట్ 15 ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. క్యూట్ రొమాంటిక్ నైట్ తర్వాత నెక్స్ట్ డే కూడా అవుతుంది. మార్నింగ్ ఎవరో డోర్ కొడుతూ ఉండగా సారావత్ లేచి డోర్ ఓపెన్ చేస్తాడు. ఎవరిని చూస్తే అక్కడ టైప్ నిలబడ్డాడు. ఇప్పుడు సారావత్ నేను మీకు ఎలా సహాయపడగలను అని అడగ్గా దానికి టైప్ చాలా చిరాగ్గా నువ్వెవర్రా, నేను టైం వల్ల అన్నా చెప్తాడు. ఇది వినగానే సారావత్ కి ఫుల్ షాక్ అవుతుంది. ఇప్పుడు అందరూ ఇంట్లోపల కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు టైప్ దగ్గర నువ్వు వస్తున్నావని ఒక్క మాట కూడా చెప్పలేదే, ఏంటి సడన్ గా వచ్చావని టైం అడగ్గా అదంతా పక్కన పెట్టరా, ఇతనెవరు అని అడగ్గా ఇతనా నా ఫ్రెండ్ అని టైం చెప్పగా ఓ నన్ను ఐజీలో తిట్టాడే ఇతనేనా అని అడగ్గా దీనికి సారావత్ మళ్ళీ సారీ అని చెప్పగా సరేరా మీ ఫ్రెండ్స్ అందరూ నాకు తెలుసు, ఇతనెవరు కొత్తగా ఉన్నాడే అని అడగ్గా దీనికి ఏం చెప్పాలో అర్థం కాకుండా టైం దిక్కులు చూస్తూ ఉండగా మేము మ్యూజిక్ క్లబ్ లో కలుసుకున్నాం రా, అలానే ఫ్రెండ్ అయిపోయామని చెప్తాడు. సరే నువ్వేంటి సడన్ గా వచ్చావు చెప్పనే లేదని అడగ్గా ఏం లేదురా నీతో పాటు ఒక వారం ఉండేసి వెళ్దామని వచ్చాను రా చెప్తాడు. దీని వినగానే టైం కి సారావత్ కి ఫుల్ షాక్ అవుతుంది. మన సారావత్ అయితే రే వద్దురా పంపేరా అని చెప్తూ ఉన్నాడు. ఇలా మాట్లాడుకుంటూ ఉండగా టైప్ అక్కడున్న బొగ్గేని చూపించి ఏంట్రా ఇది అని టైం ని అడగ్గా ఇలా విడి చూపించి అడిగేసరికి ఇద్దరు ఒక్కసారిగా షాక్ అయ్యి ఒకరినొకరు చూసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు టైం వాడి దగ్గర ఇదా యూనివర్సిటీలో అందరికి ఫ్రీగా ఇస్తున్నారని చెప్తాడు. ఏంటి బొకే, అదే ఈ బొకేని అందరికి ఫ్రీగా ఇస్తున్నారా అని అడగ్గా అవునవును బొకేనే ఇస్తున్నారని చెప్తాడు సారావత్ కూడా. ఇప్పుడు టైప్ ఒక సెల్లో టేప్ తీసుకొని ఆ ఇంటి మధ్యలో ఒక గీత గీస్తాడు. టైం మీ ఫ్రెండ్ కి చెప్పు ఈ గీత దాటి వాడు అస్సలు రానే రాకూడదు, మనము ఇక్కడే ఉండాలి, వాడు ఆ గీత బయటే ఉండాలని చెప్తాడు. సారావత్ కావాలని ఆ గీత దాటి టైప్ ని రెచ్చగొట్టి ఏం చెప్పకుండా వాడు బ్యాగ్ తీసుకెళ్తాడు. నెక్స్ట్ యూనివర్సిటీలో మిల్ని చూపిస్తూ ఉన్నారు. వాడు అనుకోకుండా ఇద్దరు సీనియర్స్ ని కలుస్తాడు. వీళ్ళెవరంటే మాస్క్ వేసుకొని సారావత్ ని టైం ని కొట్టారు కదా ఆ గ్యాంగే వీళ్ళు. మీరు ఇక్కడ ఏం చేస్తున్నారా అని మిల్ అడగ్గా మేమా సారావత్ ని ఎలా అటాక్ చేయాలో ప్లాన్ చేస్తూ ఉన్నామని చెప్తారు. దీనికి మిల్ మీరు ముందే చాలా సార్లు కొట్టేశారు కదరా, మళ్ళీ ఎందుకు ప్లాన్ చేస్తున్నారు అని అడగ్గా నీకు వాడంటే పడదు కదా ఎందుకు మాతో జాయిన్ కాకూడదు అని అడగ్గా నాకు వాడంటే అస్సలు పడదు, అందుకని మీలాగా చీప్ గా ప్లాన్ చేసి వాడిని కొట్టనని చెప్తాడు. ఓ సార్ అయితే ఫుట్బాల్ గ్రౌండ్ లోనే మీ ప్రతాపాలు చూపిస్తారనమాట అని అడగ్గా దీని వినగానే మిల్ కి చాలా కోపం వస్తుంది. వాళ్ళని కొట్టేలాగే వెళ్తాడు. ఇక్కడ జరిగేది మొత్తం కాంగ్ దాక్కుని చూస్తూ ఉన్నాడు. సో ఇప్పుడు కాంగ్ కి అర్థమైపోతుంది మిల్ కావాలనే సారావత్ ని అటాక్ చేయలేదని. ఇక్కడ ఇంట్లో అందరూ బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉండగా ఇప్పుడు టైప్ సారావత్ లో టైంలు ఇద్దరు ఒకేలాగా బ్రేస్లెట్ వేసుకోవడం చూసేసి రే టైం నువ్వెప్పటి నుండి బ్రేస్లెట్ అంటే వేయడం స్టార్ట్ చేసావని అడగ్గా ఏంటా నువ్వు ఇప్పుడు ఇదంతా ఫ్యాషన్ రా చెప్తాడు. ఓ ఫ్యాషనా, ఫ్యాషన్ అయితే ఓకేరా, అందుకని ఇద్దరు కపుల్ బ్రేస్లెట్ లాగా వేసుకోవాలా ఏంటి అని అడగ్గా అలా ఏం లేదురా మ్యూజిక్ క్లబ్ లో అందరికి ఒకేలాగా బ్రేస్లెట్ ఇచ్చారు అందుకనే వేసుకున్నాం రా చెప్తాడు. ఇప్పుడు టైప్ దగ్గర టైం ఇక్కడ ఒకే బెడ్ ఉంది కదా నువ్వెక్కడ పడుకుంటావు అని అడగ్గా అవునరా ఒకే బెడ్డే ఉంది, అందులో నువ్వు నేను పడుకుందాం, ఈ పిల్లోడు సోఫాలో పడుకొని అని చెప్పేస్తాడు. సరే అని చెప్పేసి సారావత్ కూడా సోఫాలో వెళ్లి పడుకుంటాడు. ఇప్పుడు టైప్ నిద్రపోగానే టైం సారావత్ దగ్గరకు వచ్చి సోఫాలో పడుకోవడం చాలా కష్టంగా ఉందారా అని అడగ్గా సారావత్ ఒక్కసారిగా టైం ని లాగి వాడి పైన పడుకోబెట్టుకుంటాడు. సోఫాలో పడుకోవడం అంత కష్టంగా లేదురా, నువ్వు నా పక్కన లేవే అనేది చాలా కష్టంగా ఉందిరా చెప్తాడు. టైం నాతో పడుకుంటావా అని అడగ్గా రే టైప్ మేల్కుంటే ఏరా చేసేది అని అడగ్గా వాడు పడుకోవడం చూస్తుంటే భూకంపమే వచ్చినా వాడు లేవడరా చెప్తాడు. ఇప్పుడు నాతో పడుకో, వాడు మార్నింగ్ లేచేపాటికి నువ్వు వెళ్లి మళ్ళీ బెడ్ లోనే పడుకునేరా అని చెప్తాడు. అదంతా ఓకేరా, సోఫా నీకే సరిపోవట్లేదు మళ్ళీ నేనెందుకురా అని అడగ్గా ఏరా ఇంత ప్లేస్ ఉంది నీకు ప్లేస్ లేదంటున్నావా, సారావత్ జరిగి చూడరా ఎంత ప్లేస్ ఉందో రా వచ్చి పడుకోని చెప్పేసి టైం ని పడుకోబెట్టుకొని నువ్వెక్కడ కింద పడిపోతావో అని భయపడకరా, రాత్రి మొత్తం నేను గట్టిగా హత్తుకుంటాను, నీకు నా పిల్లని కూడా షేర్ చేస్తా అని చెప్పేసి సారావత్ కింద ఒక బ్యాగ్ ఉంది దాన్ని కూడా షేర్ చేస్తాడు. ఇప్పుడు నెక్స్ట్ యూనివర్సిటీలో సారావత్ జరిగింది మొత్తం వాళ్ళ ఫ్రెండ్స్ కి చెప్తూ ఉన్నాడు. దీన్ని వినేసి మ్యాన్ రే నువ్వేం భయపడకరా, మనిషి ఎవరో చూపించు నేను చూసుకుంటాను రా చెప్తాడు. చూడరా టైంతో వస్తున్నాడే వాడేరా చూపిస్తాడు. ఎవర్రా వాడు అని స్లో మోషన్ లో మన మ్యాన్ తిరగ్గా అక్కడ చూస్తే మన టైప్ ని చూడగానే నోరు బే అని తెరుచుకుని
తీసుకొని చూస్తూ ఉన్నాడు. వీడేంటి ఇలా చూస్తున్నాడు అనే టైప్ మనసులో అనుకుని ఏంట్రా అలా చూస్తున్నావు అని అడగ్గా నీలాంటి క్యూట్ గా ఒక అబ్బాయి వస్తే చూడకుండా ఎలా ఉంటారా అని చెప్తాడు. నేను నిన్నేరా సెమినార్ వెతుకుతూనే ఉన్నాను, చివరికి చూస్తే నువ్వు టైం వల్ల అన్నానా, చాలా మంచిదైందిరా, నేను నీకు గుర్తున్నానా అని అడగ్గా నువ్వు నాకు అస్సలు గుర్తులేదు, అదే కాకుండా ఇలాంటి వాళ్ళతో నేను పరిచయం అస్సలు పెట్టుకోనని చెప్తాడు. దీనికి మ్యాన్ పర్వాలేదురా, ఎటువంటి ప్రాబ్లం లేదు, నేను మీలాంటి వాళ్ళతో చాలా క్లోజ్ గా ఉంటారా చెప్తాడు. నువ్వు నా బాయ్ ఫ్రెండ్ గా ఎందుకు ఉండకూడదు అని అడగ్గా దీని వినగానే టైప్ కి పిచ్చా కోపం వచ్చేస్తుంది. టైప్ ని కంట్రోల్ చేసి నువ్వేమనుకోకరా, వాడు చిన్న మెదలు చిట్లిందిరా, అందుకే ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నాడు, అందుకే ఇలా మాట్లాడుతున్నారా, నువ్వు లైబ్రరీకి వెళ్ళాలనుకున్నావు కదా, రా నేను తీసుకెళ్తా అని చెప్పేసి టైం ని పిలుచుకెళ్తాడు. దీనంతా చూస్తున్న సారావత్ నువ్వు చాలా మంచి పని చేసావురా, ఇప్పుడు వాడికి నా మీద కంటే నీ మీదే చాలా కోపంగా ఉంది, నువ్వేం దిగులు పడకురా, ఈ రోజు నైట్ జరిగే పార్టీకి వాడిని పిలుచుకురా, వాడి మనసు విప్పి ఎలా మాట్లాడేలా చేస్తానో చూడని చెప్తాడు. ఇప్పుడు ఆ రోజు నైట్ పార్టీకి మ్యాన్ ఫ్రెండ్ కూడా వస్తాడు. మ్యాన్ కి సారావత్ పైన ఒక కన్నుంది, సో వాడు వచ్చినప్పటి నుండి సారావత్ తో ఫ్లర్ట్ చేస్తూనే ఉన్నాడు. దీనంతా చూస్తున్న మన టైం కి చాలా కోపంగా ఉంది. సారావత్ కూడా టైం ని పట్టించుకోకుండా వాడితోనే ఫ్లర్ట్ చేస్తూనే ఉన్నాడు. టైం దీన్ని చూడలేక చాలా కోపంగా అక్కడి నుండి లేచి వెళ్ళిపోతాడు. ఇప్పుడు సారావత్ టైం వెనకే వెళ్ళి రే ఏం జరిగిందిరా, ఎందుకు మధ్యలోనే లేచి వచ్చేసావు అని అడగ్గా నువ్వెందుకురా ఇప్పుడు నా వెనకొచ్చావు, నువ్వు వెళ్ళే అబ్బాయితోనే ఫ్లర్ట్ చేసుకోపోరా అని చెప్తాడు. నువ్వే కదరా మీ అన్న ముందు ఒక ఫ్రెండ్ గా ఉండమని చెప్పావు, ఇదంతా నాకు నచ్చా చేస్తున్నాను, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావురా, ఇప్పుడు మా అన్న దగ్గరికి వెళ్ళి నువ్వు నా ఫ్రెండ్ కాదు నా బాయ్ ఫ్రెండ్ అని చెప్పమని చెప్తావా, లేదా నువ్వు ఇలా చేస్తూ ఉంటే నేను జెలస్ గా ఫీల్ కావాలా అని అడగ్గా వీళ్ళిలా మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి టైప్ వచ్చేస్తాడు. ఏంటి ఏం మాట్లాడుకుంటున్నారు, నాకు బాయ్ ఫ్రెండ్ అని వినిపించింది, ఏం లేదురా అన్న మేమేదో క్యాజువల్ గా మాట్లాడుకుంటున్నాం అంతే అని చెప్తాడు. లేదురా నేను ఖచ్చితంగా చెప్పగలను, నేను వస్తుండగా బాయ్ ఫ్రెండ్ అనే మాట వినిపించింది, ఏం జరిగిందో మర్యాదగా ఓపెన్ గా చెప్పండి అని టైప్ అడగ్గా దీనికి ఏం చెప్పకుండా టైం సారావత్లు ఒకరినొకరు చూసుకుంటూ ఉండగా రే నేను చివరిసారిగా అడుగుతున్నా మీ ఇద్దరు బాయ్ ఫ్రెండ్సా అని అడగ్గా దీనికి సారావత్ అలా ఏం లేదు మేము జస్ట్ ఫ్రెండ్స్ అని చెప్తాడు. సారావత్ ఫ్రెండ్స్ అని చెప్పేసి చాలా ఫీల్ అవుతుండగా టైం చూసేసి ఇప్పుడు టైం టైప్ దగ్గర సారావత్ నా ఫ్రెండ్ కాదు నా బాయ్ ఫ్రెండ్ అని ఓపెన్ గా చెప్పేస్తాడు. దీన్ని వినగానే సారావత్ కి ఫుల్ షాక్ అవుతుంది. ఇప్పుడు టైప్ దగ్గర నువ్వేమైనా అనాలనుకుంటే నన్ను వీడినేమనకు, నేనే వీడి దగ్గర సీక్రెట్ గా పెట్టుకోమని చెప్పానని చెప్తాడు. దీనికి టైప్ ఏది సోఫాలో ఇద్దరు నేను పడుకున్న తర్వాత గట్టిగా హక్ చేసుకుని పడుకోవడమా, ఇది సీక్రెట్ అనడగ్గా ఏంటి నీకు ముందే తెలుసా, నాకు తెలుసురా, నువ్వు ఎప్పుడు నాతో వచ్చి చెప్తావా అని వెయిట్ చేస్తూనే ఉన్నాను, కొన్ని రోజులుగా నేను మీ ఇద్దరిని గమనిస్తూనే ఉన్నాను, నేను మీ ఇద్దరిని ఎంత వెయిట్ చేయడానికి ట్రై చేసినా మీ ఇద్దరు నాకు తెలియకుండా ఎలా అయినా కలిసిపోతారా, అలానే సారావత్ వైపు తిరిగి నాకెందుకో నీ మీద అస్సలు నమ్మకం లేదురా, మా తమ్ముడిని బాగా చూసుకుంటావని. దీనికి సారావత్ నేను ఇప్పుడే మిమ్మల్ని నమ్మని చెప్పట్లేదు, నేను వాడిని ఎలా చూసుకుంటున్నాను దాన్ని చూసి మీరు నమ్మండి అని చెప్తాడు. వీళ్ళ మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి మ్యాన్ వచ్చేసి ఇప్పుడుదా నీకు నిజం తెలిసిపోయింది కదా, రారా వాళ్ళిద్దరిని కాసేపు ఒంటరిగా వదిలేస్తా అని చెప్పేసి మ్యాన్ టైం ని తరతరాన్ని లాక్కుంటూ వెళ్ళిపోతాడు. ఇప్పుడు టైం సారావత్ లో ఇంటికి వచ్చేస్తారు. ఇప్పుడు టైం సారావత్ దగ్గర ఎంతైనా గానీ నువ్వు వాడితో ఫ్లర్ట్ చేయడం నాకు అస్సలు నచ్చలేదురా చెప్తాడు. నాకు మాత్రం నచ్చా చేశాను, ఇదంతా మ్యాన్ ప్లాన్ రా చెప్తాడు. అవును ఇంతకీ నేను మర్చిపోయాను, మా అన్న ఎక్కడ రానడగ్గా మీ అన్న ఫుల్ గా తాగేసి పడిపోయాడు, మ్యానే తీసుకెళ్లారా, మన ఇద్దరికి డిస్టర్బ్ లేకుండా చెప్తాడు. ఏంటి మ్యాన్ తీసుకెళ్లాడా, రే మా అన్నతో వాడు ఫుట్బాల్ మ్యాచ్ ఆడుకునేస్తాడ్రా, అన్నం తలుచుకుంటూ ఉంటే నాకు చాలా భయంగా ఉందిరా చెప్పగా మ్యాన్ చూడటానికి మాత్రమే లొడలొడా అని వాగుతూనే ఉంటాడు, కానీ వాడు జెంటిల్ మ్యాన్ రా చెప్తాడు. నీకు నా పైన ఇంకా కోపం తగ్గకపోతే రాత్రి మొత్తం నన్ను పనిష్ చేస్తూనే ఉండరా అని చెప్పేసి బెడ్ ని చూపిస్తాడు. కట్ చేస్తే ఇప్పుడు మ్యాన్ టైప్ ని ఇంటికి పిలుచుకొచ్చాడు. టైప్ ఫుల్ గా తాకేశాడు కదా, వాడు ఏం చేస్తున్నాడో వాడికి తెలియట్లేదు, వాడి డ్రెస్ మొత్తం రిమూవ్ చేసేస్తూ ఉన్నాడు. దీన్ని చూసేసి మ్యాన్ రే కంట్రోల్ చేసుకోరా, నువ్వు ఒక జెంటిల్ మ్యాన్ లాగా ఉండని వాడికి వాడు చెప్పుకుంటూ ఎక్సర్సైజ్ అన్ని చేస్తూ ఉన్నాడు. నెక్స్ట్ డే మార్నింగ్ టైప్ కళ్ళు తెరిచి చూడగా వాడు షర్ట్ ప్యాంట్ లేకుండా ఉండడం చూసేసి ఫుల్ టెన్షన్ అయిపోయి రే నన్ను ఏం చేసావురా అని అరిచేసి అక్కడ నుండి పారిపోతాడు. దీనికి మ్యాన్ రే నేనేం చేయలేదురా, నువ్వే నా షర్ట్ ప్యాంట్ రిమూవ్ చేసావని చెప్తాడు. ఇప్పుడు నెక్స్ట్ డే నైట్ మిల్ కాంగ్ నడిచొస్తూ ఉండగా ఇప్పుడు కాంగ్ మిల్ దగ్గర నువ్వు సరావత్ ని కావాలనే
దెబ్బ తీయలేదని తెలిసి వచ్చిందిరా, ఐఎమ్ రియలీ సారీ అని చెప్తాడు. దీనికి మ్యాన్ నవ్వుతూనే, ఏంటి నీకంత మంచివాడిలా కనిపిస్తున్నానా నేను అని అడగ్గా, సరే వదిలేరా, అది జరిగి కూడా చాలా రోజులైందని చెప్తాడు. ఇప్పుడు కాంగ్, నేను ఇంకొకటి చెప్పాలి, నేను ఇప్పుడు ఒక గోల్ చేస్తే నా మనసులో ఉండేది నీకు చెప్తా అని చెప్పేసి గోల్ చేస్తాడు. కానీ లాస్ట్ మినిట్ లో గోల్ మిస్ అయిపోతుంది. ఇప్పుడు మిల్ కూడా, నేను కూడా నీకు ఒకటి చెప్పాలని చెప్పేసి గోల్ చేస్తాడు. గోల్ కూడా కరెక్ట్ గా పడిపోతుంది. ఇప్పుడు మిల్ కాంగ్ దగ్గరకు వచ్చేసి, నాకు నువ్వు అంటే చాలా ఇష్టం అని చెప్పేస్తాడు. నేను వినగానే కాంగ్ కి చాలా సంతోషం అయిపోతుంది. ఆ సంతోషం 2 సెకండ్లు కూడా నిలవలేదు. ఒక మంచి బ్రదర్ గా నువ్వంటే నాకు చాలా ఇష్టం అని చెప్పేసి వాడి చేతిలో ఉన్న వాచ్ తీసి, నా గుర్తుగా నువ్వు పెట్టుకో అని చెప్పేసి ఇస్తాడు. ఎగ్జామ్ రాసేటప్పుడు ఈ వాచ్ కట్టుకొని వెళ్ళని చెప్తాడు. దీన్ని వినగానే కాంగ్ కి చాలా కష్టంగా ఉంది. కంట్రోల్ చేసుకుంటూ ఉన్నాడు వాడి ఏడుపు మొత్తాన్ని. అలానే కంట్రోల్ చేసుకొని మిల్ కి థ్యాంక్స్ అని చెప్పేసి అక్కడి నుండి ఏడ్చుకుంటూ వెళ్ళిపోతాడు. ఇప్పుడు సరావట్ ఇంట్లో సరావట్ టైం దగ్గర, మీ అన్న వారం ఉంటాడని చెప్పాడు కదా, ఏంట్రా సడన్ గా పారిపోయాడు అనడగ్గా, ఆ రోజు మ్యాన్ ఇంట్లో అంత జరిగిన తర్వాత కూడా వాడు ఉంటాడారా, వాడు ఫుల్ గా టెన్షన్ అయిపోయి ఉండింది చాలు నేను వెళ్తా అని చెప్పేసి పారిపోయాడు పాపం అని చెప్తాడు. సరేరా, నేను ఒక సాంగ్ ని రికార్డ్ చేశాను, ఎలా ఉందో విని చెప్పరని చెప్తాడు. నాకు ఇంట్రెస్ట్ లేదు పోరా అని చెప్తాడు. సరే నేను బాత్రూమ్ కి వెళ్ళొస్తా అని చెప్పేసి సరావత్ లోపలికి వెళ్ళగా, మన దొంగ టైం సరావత్ కి తెలియకుండా సౌండ్ తక్కువగా పెట్టుకుని చెవి దగ్గర సాంగ్ ని వింటూ ఉన్నాడు. ఇప్పుడు సరావత్ బయటికి వచ్చి, వినాలనుకుంటే అప్పుడే వినిండొచ్చు కదరా, ఎందుకు నువ్వు దొంగతనంగా వింటున్నావు అని అడగ్గా, దీన్ని వినేసి టైం రెప్పార్చకుండా సరావత్ ని చూస్తూ ఉన్నాడు. ఈ క్యూట్ మూమెంట్ తో ఈ పార్ట్ ముగుస్తుంది. ఓకే గాయ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. దిస్ ఇస్ జే సైనింగ్ ఆఫ్.